రమజాన్ నెల అంటేనే ఏమిటో తెలుసా? మనలో మార్పు కోసం వచ్చిన నెల. ఒక నెల అల్లా మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. మిగతా 11 నెలలు మీరు ఎలా ఉండాలి? రమజాన్లో ఎలాగైతే వ్యాపారస్తులు అబద్ధం చెప్పకుండా, మోసం చేయకుండా ఉంటారో, చెడు పనులకు ఎలాగైతే దూరంగా ఉండి అల్లా యొక్క ఆరాధనకు దగ్గర అవుతూ ఉంటారో, మిగతా 11 నెలలు కూడా మీరు అల్లా యొక్క ఆరాధనలో ఉండాలి, మంచి దారిలో ఉండాలి అనేది అల్లా ఒకే ఉద్దేశం. అందుకే ఈ ఉపవాసాన్ని పెట్టడం జరిగింది. కనీసము సంవత్సరంలో ఒక నెల అల్లా చెప్పినట్టుగా జీవితం గడపలేదు అనుకోండి, పూర్తి జీవితాన్ని గడిపే అవకాశం ఉందా? లేనే లేదు. కాబట్టి ప్రతి 11 నెలలకి రమజాన్ తిరిగి మన దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే, మనలో మార్పు కోరుకుంటుంది రమజాన్. పోయిన రంజాన్కి మారలేదు, ఈ రంజాన్లో అన్నా మారండి. ఈ రంజాన్లో అన్నా అల్లాకి దగ్గర అవ్వండి. ఏ పనులు చేస్తే అల్లా స్వీకరిస్తాడు, ఏ పనులు చేస్తే అల్లా మనల్ని శిక్షిస్తాడు అన్న విషయం తెలుసుకోండి సోదరులారా.